వెల్కమ్ టు బీఆర్కే పాడ్కాస్ట్. నేను కిరణ్మయి. చాలామంది అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటారు, అక్కడ పిఆర్గా ఉండాలి అనుకుంటాడు, చదవాలి అనుకుంటారు. సో అలా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో దాని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు జహంగీర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చాలామంది చాలా కన్సల్టెన్సీస్ వెళ్తూ ఉంటారు, వీసా రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఎంత అప్రోచ్ అయినా కానీ వాళ్ళకి అవ్వదు. సో మన ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్లో ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళు? ఒకటి నేను చెప్తానండి, ఏ కన్సల్టెన్సీకి వెళ్ళండి సేమ్ డాక్యుమెంటేషన్ చేస్తారు. ఎందుకంటే నేనేం మ్యాజిక్ చేయను, ఓకే వాళ్ళే మ్యాజిక్ చేయరు. బట్ ఏంటి అంటే ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ప్రొఫైల్ని ఫస్ట్ క్లయింట్ విజిట్ అయినప్పుడు, లేదు అంటే మన బ్రాంచ్కి వచ్చి కాల్ చేసినప్పుడు తన ప్రొఫైల్ని బట్టి, ఇప్పుడు తనకి ఫ్రెండ్స్ చాలామంది చెప్పే ఉంటారు. అంటే ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ బయట ఉంటారు, కొంతమంది లోకల్గా ఉంటారు, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, ఈ కంట్రీ అయితే బెటర్, ఆ కంట్రీ అయితే బెటర్. క్లయింట్ అదే అనుకుని మన దగ్గరకు వస్తారు, ఓకే. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ప్రొఫైల్ని బట్టి మనం గైడ్ చేయాలి. ఇప్పుడు మాకు కొంతమంది క్లయింట్స్ ఉంటారు, పర్టికులర్గా నేను ఇదే కంట్రీకి వెళ్తా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని, ఓకే. బట్ ఆ కంట్రీకి వాళ్ళ ప్రొఫైల్ కూడా మ్యాచ్ కావాలి. ఫస్ట్ ఆ క్లయింట్కి క్లారిఫై ఇవ్వాలి. దానివల్ల రిజెక్షన్స్ కూడా వస్తాయండి. ఎందుకంటే క్లయింట్ అనేది అదే కంట్రీకి వెళ్ళాలని ఫిక్స్ అయి వస్తారు కాబట్టి, వెళ్తే ఏంటంటే అక్కడ జాబ్స్ లేకపోవడం వల్లనో, రిజెక్షన్ అవ్వడం, ఇలాంటి వల్లనే రిజెక్షన్స్ వస్తాయన్నమాట. బట్ క్లయింట్ ప్రొఫైల్ తీసుకొని ఫస్ట్ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ కంట్రీ అయితే బెస్ట్, మీకు ఇక్కడైతే జాబ్స్ ఉన్నాయి, ఈజీగా మీకు ఇక్కడ నుంచి జాబ్స్ వచ్చే అవకాశం చాలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అదే కంట్రీకి మనం ప్రొసీడ్ అవుతాం. లేదు అంటే డైరెక్ట్ మనం చెప్పేస్తాం అనమాట, ఎక్సెల్ సైడ్ నుంచి ఈ కంట్రీకి మీరు ఎలిజిబిలిటీ కాదు, దీనికైతే బెస్ట్, ఇక్కడ వెళ్తే మీకు వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఆ గైడెన్స్ అనేది ఫస్ట్ స్టెప్లోనే క్లియర్గా ఇవ్వాలి వాళ్ళకి. దాని తర్వాత ఎవరైనా రిజెక్షన్స్ ఆల్రెడీ ఉండి ఉంటారో కానివ్వండి, వాళ్ళకి వచ్చేసి చూస్తాం ఫస్ట్ రిజెక్షన్ ఎందుకైంది, ఏమైంది అనుకుని, మళ్ళీ దాన్ని ప్రాసెస్ ఒకవేళ క్లయింట్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేసి దాని దగ్గర డాక్యుమెంటేషన్ చేస్తాం. వాళ్ళకి అప్పుడు మనం చెప్తాం ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్ అవుతుంది అనేది. దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా వీసా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి రిజెక్షన్స్ వస్తుంది. ఏ మిస్టేకో అది కేస్ ఆఫీసర్ అనేది వాళ్ళ డాక్యుమెంటేషన్ని బట్టి క్లారిఫై ఇస్తారు వాళ్ళకి. సార్ ఎక్సెల్ సైడ్ నుంచి ఈవెంట్స్ పెడతారు కదా, అంటే ఎడ్యుకేషన్ ఫేర్ కానీ, స్పాట్ అసెస్మెంట్ కానీ, అంటే ఏంటి అసలు? అంటే ఎడ్యుకేషన్ ఫేర్ ప్లస్ ఇమిగ్రేషన్ స్పాట్ అసెస్మెంట్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫేర్ చాలా సిటీస్లో మనం పెట్టామండి ఈవెంట్స్ అనేది, సక్సెస్ఫుల్లీ కూడా అయింది. ఎందుకు అంటే దీనికి స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు తెలుసుకుంటారనమాట. అంటే పేరెంట్స్కి వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేయలేరు స్టూడెంట్స్ అనేది. ఆ ఫేర్కి వచ్చేసి పేరెంట్స్తో పాటు రావచ్చు. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, ఓకే. ఎవరైతే యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఇదైతే బెస్ట్. అంటే వాళ్ళ అబ్బాయికి అన్న కానీ అమ్మాయి కానీ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి కాబట్టి ఆ ఫేర్కి వచ్చేసి వాళ్ళకి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే స్టూడెంట్తో పాటు పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఆ కంట్రీ గురించి మొత్తం డీటెయిల్స్ కానివ్వండి, తన ఎడ్యుకేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనకి ఎంత స్కోర్ వచ్చింది, ఎంత పర్సెంట్ వచ్చింది, తనకి ఏ ఐఎల్స్ ఏ యూనివర్సిటీకి అయితే ఎంత బెటర్, ఎంత ఫీజు అవుతుంది, ఎన్ని మంత్స్ ప్రాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి క్లారిటీ ఇస్తారనమాట ఆ ఫేర్లో. అక్కడ నుంచి కూడా డైరెక్ట్ వాళ్ళు యూనివర్సిటీ దగ్గర నుంచి ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ నుంచి కూడా డైరెక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈజీగా డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి స్టూడెంట్స్కి అనేది హెల్ప్ అవుతుంది. అంటే బ్యాక్ బోన్ టైప్ అది వాళ్ళకి, ఈజీగా వాళ్ళు అక్కడ నుంచే ప్రాసెస్ చేసుకోవచ్చు స్పాట్లో. అండ్ నెక్స్ట్ స్పాట్ అసెస్మెంట్ అంటే ఇది ఇమిగ్రేషన్కి సంబంధించిందండి. ఇప్పుడు ఇమిగ్రేషన్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, చిన్న జాబులు చేసే వాళ్ళు కానివ్వండి, చాలామంది ఉంటారు. వాళ్ళు అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ ఈవెంట్కి వచ్చి తెలుసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ ఏజ్ అని ఓకేనా, మనం అప్లై చేయవచ్చు, వాళ్ళ క్వాలిఫికేషన్ దీనికి మ్యాచ్ అవుతుందా ఈ కంట్రీకి, లేదు అంటే వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళు వెళ్ళొచ్చా లేదా, ఎన్ని కంపెనీస్ ఎక్స్పీరియన్స్ ఉందో, ఏ ఎక్స్పీరియన్స్ అనేది వ్యాలిడ్ అవుతుందా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇంకోటి వాళ్ళ ప్రొఫైల్ ఏ కంట్రీకి అయితే బెస్ట్, ఎక్కడైతే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి వీసా రావడానికి, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎన్ని మంత్స్ ప్రాసెస్, ఎంత ఫీజు అవుతుంది, ఇవన్నీ వాళ్ళు స్పాట్ అసెస్మెంట్ ఇమిగ్రేషన్ ఈవెంట్కి వచ్చి ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ అది వైజాగ్ కానివ్వండి, బెంగళూరు కానీ, హైదరాబాద్లో కూడా చాలాసార్లు జరుగుతుంది అండ్ కమింగ్ డేస్లో కూడా జరుగుతున్నాయండి. సరే, ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అంటే దానికి పిఆర్ వీసా ఎలా ఉంటుంది ప్రాసెస్? ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి, ఇది కూడా మనకి 5 years వీసా ఉంటుంది. ఈ 5 yearsలో మీరు 3 to 4 years కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్కి కూడా అప్లై చేయొచ్చు. వన్స్ ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వచ్చింది అంటే మీరు న్యూజిలాండ్ కూడా ట్రావెల్ చేయవచ్చు అండి. ఇది కూడా ఫ్యామిలీ వీసా అండి, ఓకే. ఇక్కడ కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా ఎలా ఉంటుందంటే ఇది ఫ్యామిలీ వీసా, అంటే వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఇమీడియట్గా ట్రావెల్ చేయవచ్చు అండి, ఓకే. ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు. అండ్ దాంతోపాటు వాళ్ళ స్పౌస్కి కూడా ఈక్వల్గా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి, ఓకే. అండ్ ఫస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్, దీన్ని కూడా మనకి ఎలిజిబిలిటీ పాయింట్స్ అనేది
అనేది ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ పాయింట్స్ ఆస్ట్రేలియాకి 65 ఉంటుందండి. ఈ 60 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండ్ పీటీ. ఇక్కడ ఐఎల్స్ జనరల్, లేదు అంటే పీటీ అకాడమిక్ రాసుకోవచ్చు వాళ్ళు. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా చూస్తారు. అంటే ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఎవరైనా అప్లై చేయవచ్చు అండి. 80% కానివ్వండి, నాన్ 80% కానివ్వండి. ఓకే. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆస్ట్రేలియాకి అప్లై చేయొచ్చు. హెల్త్ కేర్ సెక్టర్ కానీ, టీచింగ్ కానీ, బ్యాంకింగ్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానీ చూస్తాం అనమాట. ఈ ప్రొఫైల్ ఎంతవరకు అక్కడ మనం చెప్తున్న వాళ్ళకి ఆస్ట్రేలియాకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయని ఎవాల్యుయేషన్లో చెక్ చేసుకుంటాం. వాళ్ళకి ఎంత ఐఎల్స్ రావాలి అనేది. ఓకే. అండ్ వాళ్ళు ఏ వీసా టైప్ అంటే సబ్ క్లాసెస్ అనేది ఉంటాయి ఆస్ట్రేలియా. అంటే 189 సబ్ క్లాసా, 190 సబ్ క్లాసా, ఈ సబ్ క్లాస్లో ఎలిజిబిలిటీ అవుతారు, దానికి ఎంత రిక్వైర్మెంట్ కావాలి, వాళ్ళ జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అని చెక్ చేసుకుంటామండి. దాన్ని బట్టి ఇది కూడా మనకి 6 to 8 months ప్రాసెస్ అండి. సేమ్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఎంత ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే అంత ఫాస్ట్గా వాళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత దెన్ వాళ్ళకి స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది ఆస్ట్రేలియాకి. స్కిల్ అసెస్మెంట్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఉండాలండి. ఈ రిజల్ట్ వచ్చేసి వాళ్ళకు 3 to 4 monthsలో ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకు వచ్చేసి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా ఆస్ట్రేలియాకి మ్యాండేటరీ. వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు కొంతమంది 3 to 4 కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఒక కంపెనీ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ డాక్యుమెంట్స్ బట్టి వాళ్ళకి ఆఫర్ లెటర్ కానివ్వండి, రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే మనం ఆస్ట్రేలియాకి చేయొచ్చు. ఆ స్కిల్ అసెస్మెంట్ రిపోర్ట్ కూడా పాజిటివ్ రావాలి వాళ్ళకి. దాని తర్వాత సేమ్ దీన్ని కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది. ఐఎల్స్ కానివ్వండి, పీటీ కానివ్వండి, సేమ్ 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. దానికి కూడా ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటు దెన్ వాళ్ళకి ఈఓఐలో ఎంటర్ అయిన తర్వాత 189 వీసానా, 190 వీసానా. 189 అంటే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. ఓకే. అక్కడ కూడా వెళ్ళొచ్చు అండి. సైమల్టేనియస్గా ఈ 2 ప్రోగ్రామ్స్లో మనం చూస్తాము. వాళ్ళు దేనికి ఎలిజిబిలిటీ అయితే దానికి అప్లికేషన్ అనేది చూస్తాం. దాని తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. ఇది 8 months అనేది ఉంటుంది మనకి. దాని తర్వాత వీసా అనేది గ్రాంట్ అవుతుంది. అండ్ ఆస్ట్రేలియాకి కూడా జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి. సో చూసారు కదా, ఇది వాళ్ళ పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.